హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో డాన్స్ ఆఫ్ ద స్కై ఎంపైర్ ఎపిసోడ్ 13 ని చూద్దాము. ఇక్కడేమో మన హీరోయిన్ తాత రూమ్ లోకి వెళ్ళి అక్కడ ఒక బుక్ ని ఓపెన్ చేసి చూస్తూ ఉంది. తన ఆ బుక్ లో చేయి పెట్టగానే వాళ్ళ ప్రజలు బానిసలుగా ఉండడాన్ని చూపిస్తూ ఉంది. దాన్ని చూడగానే హీరోయిన్ వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతూ ఉంది. యూలి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంతకీ తనకేమైంది అనేసి హీరో వెంటనే వెళ్లి తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైంది యూలి, ఎందుకు డల్ గా ఉన్నావు? లీసన్, మనం ఇక్కడికి వచ్చి చాలా రోజులైపోయింది. మనం ఇంక వెంటనే ఇక్కడి నుండి బయలుదేరదామా? సడన్ గా నీకేమైంది యూలి? మనం ఇక్కడ హ్యాపీగానే ఉంటున్నాం కదా. నువ్వు చెప్పింది నిజమే, కానీ మన ఫ్రెండ్స్ అలానే మీ పేరెంట్స్ అందరూ బయటే ఉన్నారు కదా. వాళ్ళు మనల్ని తలుచుకొని బాధపడుతుంటారు కదా. నువ్వు చెప్పింది కూడా నిజమే, సరేరా వెళ్దాము అనేసి వెంటనే ఇద్దరు అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నారు. ఏంటి, మనం ఇంత దూరం వచ్చినా మనకి ఇంకా డోర్ కనిపించడం లేదేంటి అని యూలి అంటూ ఉంటే, అదిగో అక్కడుంది చూడు అనేసి ఇద్దరు అక్కడికి వెళ్తూ ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ అందులో నుండి బయటకు రాలేకపోతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఎందుకు బయటకు వెళ్ళలేకపోతున్నాము అనేసి వెంటనే వాళ్ళు వాళ్ళ పవర్స్ ని యూజ్ చేస్తున్నారు. వాళ్ళ పవర్స్ ని యూజ్ చేయగానే అది వాళ్ళని గాయపరుస్తూ ఉంది. అంతలో అక్కడికి తాత వచ్చి, మీరేం చేస్తున్నారు? మీరు ఈ ప్లేస్ ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేరు. తాత, మేము మా ఇంటికి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటే, మీకు నేను చెప్పింది అర్థం కావడం లేదా? ఇప్పటి వరకు ఈ దీవికి చాలా మంది వచ్చారు, కానీ ఎవ్వరూ ఇక్కడి నుండి తిరిగి వెళ్ళనే లేదు. ఎందుకలాగా? ఎందుకంటే దీనిలోకి ఎవరైనా రాగలరే తప్ప అంత ఈజీగా ఎవ్వరూ ఇక్కడ నుండి బయటకు వెళ్ళలేరు. కాబట్టి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా నాతో రండి. కాదు కుదరదు అని మీరు వెళ్తే మీ ప్రాణాలు పోతాయి. తాత, నువ్వు స్వర్గ పుస్తకానికి గార్డియన్వే కదా, నీకు ఇందులో నుండి బయటకు వెళ్ళడానికి ఏదైనా దారి తెలిసి ఉంటుంది కదా. చెప్పు తాత, నువ్వు చెప్పింది నిజమే, నేను స్వర్గ పుస్తకానికి సంబంధించిన గార్డియన్నే. కానీ ఈ ప్లేస్ నుండి ఎలా బయటకు వెళ్లాలో నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడ నుండి బయటపడే మార్గమే లేదు. వెంటనే నాతో రండి, మనం ఇంటికి వెళ్దాము అని తాత పిలుస్తూ ఉంటే అది విని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతున్నారు. లీసన్, మనం మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాము. వద్దొద్దు, నువ్వు ఇప్పుడు బాగా వీక్ గా ఉన్నావు కాబట్టి నేను ఒకసారి తాత దగ్గరికి వెళ్ళి ఏమైనా దారుందేమో అడిగి కనుక్కొని వస్తాను. తాత, నువ్వు నిద్రపోతున్నట్టు యాక్ట్ చేయకు. మేమిద్దరం ఇక్కడ నుండి వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ ఒంటరివాడివి అయిపోతానే కదా ఇలా చేస్తున్నావు. అలా ఏం కాదురా, నేను ఎన్నో వేల సంవత్సరాల నుండి ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నాను. కాబట్టి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోయినా నేనేం బాధపడను. అలా అయితే ఎందుకు మమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళనివ్వడం లేదు? సరే, మీరు బయటకు వెళ్ళడానికి నేను ఒక మార్గం చెప్తాను, కానీ దానికి ప్రతిఫలంగా నువ్వు నాకేమైనా ఇవ్వాలి. అది నీకు బాగా నచ్చిన ఐటమ్ అయి ఉండాలి. ఏంటి, నాకు బాగా నచ్చిందా? యూలీనా, నేను తనని ఇవ్వలేను. తాత, నీకు ఇంకా తనని పెళ్లి చేసుకోవాలని కోరికగా ఉందా? లేదు లేదు. మరి నీకు ఇంకేం కావాలి? నీ దగ్గర హీలింగ్ పవర్ ఉంది కదా. అవును, దాన్ని నాకివ్వు. ఓయ్ తాత, నేను ఆ పవర్ ని నీకు ఇచ్చేస్తే నేను బాగా వీక్ అయిపోతాను. ఓ అవునా, సరే అలా అయితే నేను నీకు హెల్ప్ చేయలేను అనేసి తాత వెళ్ళిపోబోతూ ఉంటే, సరే ఆగిస్తాను, నువ్వు దీన్ని మనస్ఫూర్తిగానే ఇస్తున్నావా? అవును. వెంటనే హీరో దాన్ని తాతకి ఇచ్చేస్తూ ఉన్నాడు. సరే ఇప్పుడు చెప్పు, నేనేం చెయ్యాలో? నేను నీ పెళ్లి రోజున నీకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాను కదా. ఇచ్చావు. ఇప్పుడు దీంతో గోళీలాట ఆడాలా ఏంటి? లేదురా, అదే మిమ్మల్ని ఇక్కడ నుండి బయటకు తీసుకుని వెళ్ళడానికి యూజ్ అయ్యే తాళము. ఏంటి ఇదా? అవును. ఓరి దరిద్రుడా, నాకు ఈ మ్యాటర్ ముందే తెలుసుంటే నా హీలింగ్ పవర్ని నీకు ఇచ్చేవాడినే కాదు కదా. అలా అయితే దీని ద్వారానే మేము బయటకు వెళ్ళగలమా? అవును. అయ్యయ్యో, ఏమైంది తాత? నేను నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాన్రా. ఇది మిమ్మల్ని బయటకు తీసుకుని వెళ్తుంది, కానీ ఏంటి ముందు చెప్పు తాత. కానీ అది ఒక్కరిని మాత్రమే బయటకు తీసుకుని వెళ్ళగలదు. కానీ ఇక్కడ మీరు ఇద్దరున్నారు కాబట్టి మీకు 2 గోళీలు అవసరమవుతాయి. సరే ఓకే, నాకు ఇంకొకటి ఇవ్వు తాత. లేదు, నా దగ్గర ఒకటే ఉంది. తాత, నువ్వు జోక్ చేయడం లేదు కదా. ఈ మ్యాటర్లో ఎవరైనా జోక్ చేస్తారా? నీకు ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఒకటి, నువ్వు ఇక్కడుండి ఆ అమ్మాయిని బయటకు పంపించు, లేదంటే నువ్వు ఆ అమ్మాయిని ఇక్కడే ఉంచేసి నువ్వు బయటకు వెళ్ళిపోవాలి. కాబట్టి ఏం చేయాలో నువ్వే డిసైడ్ అవ్వు. తాత, ప్లీజ్ జోక్ చేయకు. రిలీజన్, నేనేం అబద్ధం చెప్పడం లేదురా. మన దగ్గర ఈ ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది. ఇంకా బయటికి ఎవరెళ్లాలో నువ్వే డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు హీరో వెంటనే హీరోయిన్ ని అక్కడి నుండి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. తాత, మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండి, మేము డైలీ వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాము అని యూలి అంటూ ఉంటే, సరే సరే పర్లేదమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే తాత, నేను కూడా వెళ్ళేసి వస్తాను. లీసన్, నువ్వు ఆ అమ్మాయిని ఎంతగా ఇష్టపడుతున్నావో నాకు బాగా తెలుసు, కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయినే బయటకు పంపిస్తావు. లీసన్, ఏమైంది? నీ ఫేస్ లో హ్యాపీనెస్ కనిపించడం లేదు. ఓ అదా, నేను తాతని బాగా మిస్ అవ్వబోతున్నాను. సరే ఓకే అనేసి హీరో ఇప్పుడు ఆ గోలీ మీద తన రక్తాన్ని వదులుతున్నాడు. యూలి,
నువ్వు కూడా ఇందులో నీ రక్తాన్ని వదులు. ఏమెందుకు? మనం ఇందులో రక్తం వదిలితేనే మనం ఇక్కడి నుండి బయటకు వెళ్ళగలము. ఓ అవునా అనేసి యూలీ కూడా తన రక్తాన్ని వదులుతూ ఉంది. రే లీసన్, మీ ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉంటేనే ఆ గోలీ మీద మీ ఇద్దరి రక్తం పడగానే అది ఒక తాళం లాగా మారి ఆ డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీలో ఒకరు మాత్రమే ఇక్కడ నుండి బయటకు వెళ్ళగలరు అని తాత చెప్పినట్టు ఉన్నాడు. ఇది మారిపోయింది. ఎందుకంటే మనం దీన్ని యాక్టివేట్ చేసాము. సరే, నువ్వు దీన్ని జాగ్రత్తగా ఉంచుకో. దీన్ని పోగొడితే మనం ఇక్కడ నుండి బయటకు వెళ్ళలేము. నువ్వేం టెన్షన్ పడకు. నేను దీన్ని జాగ్రత్తగానే ఉంచుకుంటాను. సరే, ఇంకా వెళ్దాం రా అనేసి యూలీ హీరో చేతులు పట్టుకొని వెళ్ళబోతూ ఉంటే హీరో వెంటనే చివరిసారిగా హీరోయిన్ ని హగ్ చేసుకుంటున్నాడు. లీసన్, ఏమైంది? ఏం కాలేదు. నేను చివరగా నిన్నొకసారి హగ్ చేసుకుంటున్నాను. లీసన్, నువ్వేమంటున్నావు? ఏం లేదు. మనమిద్దరం ఇక్కడ హస్బెండ్ వైఫ్ లాగా ఉంటున్నాం కదా, కానీ మనం ఇక్కడ నుండి వెళ్ళిపోయాక మళ్ళీ మనమిద్దరం నార్మల్ అయిపోతాం కదా, అందుకే చివరిసారిగా ఒకసారి హగ్ చేసుకుంటున్నాను. రే, అది యాక్టింగ్ పెళ్ళినే కదరా, అది నాకు కూడా తెలుసు. సరే, మనం ఇంకా వెళ్తామా? సరే వెళ్దాము అనేసి హీరో వెంటనే తనని బయటకు తోసేస్తున్నాడు. లీసన్, ఇక్కడ ఏం జరుగుతుంది? ఓ అదా, ఒకసారి బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి లోపలికి రాలేరు. ఓ అవునా, సరే నువ్వు బయటకు రా. ఏమైంది? ఎందుకు అక్కడే నిలబడుకుని ఉన్నావు? వెంటనే హీరో కాస్త దగ్గరికి వచ్చి, డార్లింగ్, నువ్వు బయట హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. లీసన్, నువ్వేం మాట్లాడుతున్నావు? లీసన్, ప్లీజ్ రా, జోక్ చేయకు. ముందు నువ్వు బయటకు రారా. లీసన్, ప్లీజ్ బయటకు రా. నన్ను ఒకసారి చూడు లీసన్. నేను బయటకు రాలేను యూలీ. నువ్వేమంటున్నావు లీసన్? అవును యూలీ, నేను ఇంక బయటకు రాలేను. నిన్ను చూడలేను, నిన్ను ఏడిపించలేను. సో నేను ఇప్పుడు బాగా మిస్ అవ్వబోతున్నాను. లీసన్, నువ్వేం వాగుతున్నావురా? ముందు బయటకు రారా. లీసన్, నువ్వు ముందు బయటకు రారా ప్లీజ్. మనమిద్దరం కలిసే వెళ్దామని నువ్వే చెప్పావు కదరా. బయటకు రా లీసన్. నువ్వు ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నావా అని యూలీ ఏడుస్తూ ఉంటే లీసన్ ఆ డోర్ మీద చెయ్యి పెట్టి నిన్ను హగ్ చేసుకోవాలని కోరికగా ఉంది, కానీ నా వల్ల కావడం లేదు. ఎందుకంటే ఆ గోలీ ద్వారా ఒక్కరు మాత్రమే బయటకు వెళ్ళగలరు. అలా అయితే నేను కూడా బయటకు వెళ్ళను. నన్ను కూడా లోపలికి లాగు. అప్పుడు కరెక్ట్ గా ఆ పోర్టల్ ఓపెన్ అవుతూ ఉంది. లీసన్, నువ్వు నా చెయ్యి పట్టుకో. గుడ్ బై డార్లింగ్. అప్పుడు తను లీసన్ ని వదిలిపెట్టి దూరంగా వెళ్తూ ఉంది. అప్పుడు యూలీ కన్నీళ్లు ఒక గోలీలాగా మారిపోయి లీసన్ దగ్గరికి వస్తూ ఉంది. లీసన్ దాన్ని హక్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు హీరోయిన్ వెళ్ళిపోయింది కదా, ఆ బాధలో హీరో ఫుల్ గా తాగుతూ కూర్చుని ఉన్నాడు. ఎటువైపు చూసినా హీరోయిన్ నే గుర్తుకు వస్తూ ఉంది. ఇప్పుడు హీరో తాత రూమ్ దగ్గరికి వెళ్లి ఆ స్వర్గ పుస్తకాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. మనం దేన్నైతే చూడాలని కోరుకుంటున్నామో ఆ బుక్ దాన్ని చూపిస్తూ ఉంది. హీరో వెంటనే ఆ బుక్ మీద చెయ్యి పెట్టి హీరోయిన్ ఎలా ఉందని చూస్తూ ఉన్నాడు. సో మనం ఏదైతే చూడాలని కోరుకుంటున్నామో అది బుక్ చూపిస్తుంది. కాబట్టి ఈ బుక్ లో చూస్తే మనం ఇక్కడ నుండి బయటకు వెళ్ళడానికి మార్గం ఏమైనా చూపిస్తుంది కదా అనుకొని ఆ బుక్ మీద చెయ్యి పెడుతూ ఉన్నాడు. అప్పుడు ఒక చీకటి రూమ్ లో ఒక చిన్న బాబున్నాడు. వీడేంటి కాస్త డిఫరెంట్ గా ఉన్నాడు. ఒకవేళ వీడికి ఇక్కడ నుండి ఎలా బయటపడగలము అనే మ్యాటర్ ఏమైనా తెలుసుంటుందా అని హీరో అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా తాత అక్కడికి వస్తున్నాడు. రే లీసన్, నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావురా? ఓయ్ తాత, నాకు ఒక మార్గం దొరికింది. ఈ దివిలో ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది. అక్కడ ఒక చిన్న సాధువు ఉన్నాడు. వాడికి ఇక్కడ నుండి ఎలా బయటపడగలమనే మ్యాటర్ తెలిసినట్టు ఉంది. ఓ అవునా, నువ్వు ఆ మర్మ భూమి గురించి చెప్తున్నావా? ఓ, మీకు దాని గురించి తెలుసా తాత? నాకు తెలుసు, కానీ నువ్వు అక్కడికి వెళ్తే చచ్చిపోతావు. కాబట్టి నువ్వు ఈ ఐడియాని మర్చిపో. ఏం పర్లేదు తాత. మన కళ్ళ ముందు ఒక అవకాశం కనిపిస్తూ ఉంటే మనం ఎందుకు దాన్ని ట్రై చేయకూడదు? నువ్వేమంటున్నావు? చావడానికి వెళ్ళబోతున్నావా? అదంతా ఏం అవసరం లేదు. నువ్వు కామ్గా ఇక్కడే ఉండు. సరే తాత, అలా అయితే నువ్వే నన్ను చంపే. ఇలా బ్రతకడం కంటే చావడమే మేలు. ఏంట్రా నువ్వు ఇలా తయారయ్యావు? నీకు చావడం అంటే అంత తేలికైపోయిందా? నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండిపోతే నువ్వు నాలాగా ఇమ్మోర్టల్ గా మారిపోతావు. కాబట్టి అప్పుడు నీకు చావనేదే ఉండదు. అలా కాదు, కుదరదు అనేసి నీ లోకానికి వెళ్ళిపోతే 100 సంవత్సరాలకి చచ్చిపోతావు. అదే భూలోకం యొక్క రూల్. తాత, నేను ఇష్టపడుతున్న అమ్మాయి ఇప్పుడు నాతో లేదు. అలాంటప్పుడు నేను ఇక్కడ ఎలా హ్యాపీగా ఉండగలను? ఇక్కడ నేను ఇమ్మోర్టల్ గా ఉన్నా కూడా అసలు హ్యాపీగా ఉండలేను. అలా అయితే ఇదే నీ డెసిషన్నా? అలా అయితే ఆ మర్మభూమి గురించి నేను నీకు చెప్పను. ఇప్పుడు హీరో ఆ మర్మభూమి కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. నువ్వు ఆ ప్లేస్ గురించి వెతకడం కోసం వెళ్ళావా? నాకింక వేరే ఆప్షన్ లేదు తాత. నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ ప్లేస్ కోసం వెతుకుతూనే ఉంటాను. రే మెంటల్, ఇప్పుడు నీ దగ్గర ఆ హీలింగ్ పవర్ కూడా లేదురా. నీకిప్పుడు ఏమైనా గాయాలైతే అది వెంటనే క్యూర్ కూడా అవ్వదు. పర్లేదు తాత, నేను ఎలా అయినా ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోవాలి. సరే ఓకే, నాతోరా, నేను నీకు హెల్ప్ చేస్తాను. నిజంగానా? అవును, నాతోరా.
ఓయ్ ముసలి, నన్ను ఆ మర్మభూమికి తీసుకుని వెళ్తానని చెప్పి ఎందుకు వంట రూమ్ లోకి తీసుకుని వచ్చావు? నీకు ఇప్పుడు ఏమైనా ఆకలేస్తుందా ఏంటి? రే, ఇదేరా ఆ మర్మభూమి. ఏంటి ఇదా? అవును, ఈ వంటగదిలో ఆహారం ఎప్పుడూ అయిపోదు కాబట్టి ఇదే ఆ మర్మభూమి. ఓహో, అలా అయితే ఇదే ఆ దారా? బాబు, అది కాదమ్మా, ఇది. ఒకసారి అలా చూడు. ఓహో, ఇదేనా? నీకు దీని లోపలికి వెళ్ళేంత ధైర్యం ఉందా? తాత, ఉంది కాబట్టే కదా నేను ఇక్కడికి వచ్చాను. సరే, అలా అయితే లోపలికి వెళ్ళు. కానీ లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక అతను ఉంటాడు. వాడు నీ అంతు చూస్తాడు. నువ్వు వాడిని హ్యాండిల్ చేయలేకపోతే వెంటనే పైకొచ్చెయ్యి. సరే, నేను లోపలికి వెళ్ళేసొస్తాను అనేసి హీరో లోపలికి వెళ్తూ ఉన్నాడు. ఎవరది? వీడేంటి కాస్త డిఫరెంట్ గా ఉన్నాడు అనేసి హీరో అతని దగ్గరికి వెళ్ళి, రే బుడ్డోడా, నిన్నేరా, ఏంట్రా నీ కళ్ళు అంత పెద్దగా ఉన్నాయి, నువ్వేమైనా ఏలియన్వా ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు అతను ఒక పెద్ద కట్టెను బయటకు తీస్తున్నాడు. ఏంట్రా, నువ్వు నాతో ఫైట్ చేయబోతున్నావా? కానీ నేను చిన్నపిల్లలతో ఫైట్ చేయను. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మని చెప్పుపో. అప్పుడు అతను ఎగిరి ఒక తన్ను తంతూ ఉన్నాడు. ఆ బుడ్డవాడు మన హీరోని చితక బాదుతూ ఉన్నాడు. రే లీసన్, నువ్వు వాడిని హ్యాండిల్ చేయకపోతే వెంటనే బయటకు వచ్చేయరా. నార్త్ వైపు దారుంది. నార్త్ ఎటువైపు ఉంది? అమ్మయ్య, ఇక్కడుంది అనేసి హీరో అక్కడి నుండి బయటకు వచ్చేస్తున్నాడు. త్వరగానే వచ్చేసినట్టు ఉన్నావు. వాడసలు పిల్లాడేనా? వీరబాదుడు బాధేశాడు. చివరకు నాకు పిండి కట్టేసేశాడు. హే వాంగ్చే, వాడెవడో నీకు తెలుసా? రే వాంగ్చే, నేను ఇక్కడ చెవి కోసిన మేకలా అరుస్తూ ఉంటే నువ్వేమో హ్యాపీగా తింటూ కూర్చున్నావా? సరే సరే, బాగా తిను. నాకు ఒక ఐడియా వచ్చింది. వాడొక చిన్న పిల్లాడు కాబట్టి ఈ ఐడియా తప్పకుండా వర్కౌట్ అవుతుంది. సరే, వెంటనే వెళ్దాము. ఇదేంటి ఇంత పెద్ద కట్టేశాడు? ఇప్పుడు దీన్ని నేనెలా విప్పగలను? రే ముసలి, వచ్చి ఈ కట్టు విప్పురా. ఇక్కడేమో మన హీరోయిన్ మైకంలో ఉంటే అందరూ యూలి ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. హే యూలి, నా ఫ్రెండ్ ఎక్కడ? అసిస్టెంట్, నువ్వేం చేస్తున్నావు? తను ఇప్పుడు మైకంలో ఉంది. అది నాకు తెలియదా? కానీ తను మాత్రం ఎలా బయటకు వచ్చింది? నా ఫ్రెండ్ ఏమైపోయాడు? యూలి, నీకు ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు లీసన్ కనిపించకుండా పోయి 1 డే అవుతుంది. ఏంటి 1 డేనా? కానీ మేము అక్కడ 3 నెలలు ఉన్నామే అని హీరోయిన్ అనుకుంటూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.